వాక్య ధ్యానం కొరకై పేతురు పిలువబడిన పిలుపులు అనే శీర్షికలో మరొక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయము 36వ వచనము నుండి 42 వరకు చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 36 నుండి 42 వరకు. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినములో అందామె కాయిలా పడి చనిపోగా వారు శవము కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగానే ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలునుగా వారికి అప్పగించెను. ఇది యొప్పే అంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రభువా, కనికర సంపన్నుడా, మీకు స్తోత్రం. మీ దాసుడు అపోస్తలుడుగా పిలువబడిన పేతురు అతని జీవితంలో తాను పిలువబడిన సందర్భాలు గత 2-3 వారాలుగా మీ వాక్య సహాయము చేత మేము ధ్యానం చేయగలుగుతున్నాం. ఆత్మీయ పాఠాలు మీరు మాకు నేర్పిస్తున్నారు, మీకు స్తోత్రం. ఈ దినాన అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో దేవా యొప్పేలో జరిగిన ఆ సంఘటన మేము చదువుకున్నాం. తబిత రోగగ్రస్తురాలై మరణించి ఉంటుండగా ఆ స్థలానికి లుద్దాలో ఉన్న పేతురును యొప్పే సంఘస్థులు పిలువగలిగిరి. వారు పిలుపు అందుకొని యొప్పే గ్రామానికి ఆ స్థలానికి చేరువచ్చిన పేతురు ఆ స్థానిక సంఘంలో చేసిన కార్యాన్ని ఇదనాన్ని మేము చదువుకున్నాం. మీ పక్షాన్ని నిలబడిన ఈ దీనదాసుని మీరు మీ నామ ఘనత కొరకు, మా అందరి క్షేమం కొరకు మీరు బలపరిచి వాడుకొని మీ నామాన్ని ఘనపరుచుకొనవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇది మీ వాక్యమైనందున మేమందరం మనసు పెట్టి శ్రద్ధగా మీ మాటలు ఆలకించటానికి మీరే సహాయము చేయవలసిందిగా వేడుతూ ప్రాణప్రియుడు రక్షకుడి మోచకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పేతురు యేసు ప్రభువారు శిలువ మరణం తర్వాత, ఆరోహమైన తర్వాత దేవుని సంఘాన్ని స్థాపించిన వ్యక్తిగా మనకు చరిత్రలో కనబడతాడు. పేతురు చాలా నిష్ఠగలవాడుగా, యూదుడుగా తాను జీవించాడు. సంఘ స్థాపన తర్వాత కూడా యూదుల విషయంలో ఒక ప్రత్యేకమైన అభిమానం కలిగిన వాడుగా, అన్యజనులను తాను నిర్లక్ష్యం చేసిన వాడుగా ఉన్న కాలంలో దేవుడు పేతురును సరైన మార్గం గుండా తాను నడిపించటానికి ఇష్టపడ్డాడు. పేతురు ద్వారా సంఘం ఏర్పాటు చేయబడింది. పేతురు సువార్త ప్రకటించగా ఆయా దేశాల నుండి చెదిరి వచ్చిన ప్రజలు ప్రభునందు విశ్వాసం ఉంచారు. వారు ఆయా ప్రదేశాలకు, తమ సొంత స్థలాలకు వెళ్ళిన తర్వాత వారి ద్వారా ఆయా స్థలాల్లో సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి. పేతురు ఆయా స్థలాలు దర్శిస్తూ 31వ వచనంలో మనము 32వ వచనంలో గమనించినట్లుగా, కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతా సంఘము క్షమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. 32వ వచనంలో ఆ తర్వాత పేతురు సకల ప్రదేశములో సంచారము చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను అని మనం చూడగలుగుతున్నాం. పేతురు సంఘాలు తాను దర్శిస్తూ ఉన్నాడు. పరిశుద్ధులు ఎక్కడైతే ఉన్నారో వారందరిని దర్శించి వారికి దేవుని వాక్యాన్ని బోధిస్తూ సంఘాలను తాను స్థిరపరుస్తున్నవాడుగా,
సంఘాల్లో ఉన్న కొరతలు తాను తీరుస్తున్నవాడుగా, ఎవరైతే అనారోగ్యాల చేత ఉన్నారో దేవుని మహాకృప చేత వారిని స్వస్థపరిచే పనిని చేస్తున్నవాడుగా పేతురు సంచారం చేస్తూ ఉన్నాడు. ఆ కాలంలో యొప్పేలో జరిగిన ఒక సంఘటన మనము చదువుకున్నాం. 9వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం 36 నుండి 42 వరకు ఆ సంగతులు మనము చదువుకోగలిగాం. ఈ యొప్పేలో పరిశుద్ధులు ఉన్నారు. అక్కడ ఒక స్త్రీ ప్రత్యేకంగా ప్రస్తావించబడుతుంది. ఆమె పేరు తబిత. భాషాంతరమున అనగా గ్రీకు భాషలో దోర్కా అని పేరు గల సహోదరిగా ఆమె ఉంది. ఆమె పేరుకు అర్థం ఏంటంటే లేడీ, జింక కాదు, లేడీ. లేడీ అనగా చాలా చురుకైన జంతువు. మనము దాని గురించి చదివితే అది గంటకు 60 కిలోమీటర్ల దూరం పరిగెత్తుతుందట. అంత వేగముతో పరిగెత్తే లేడీతో పోల్చబడిన స్త్రీగా, ఆ అర్థముతో ఆ పేరు పెట్టబడిన స్త్రీగా ఆమెను మనము చూడగలం. నిజంగా తబిత అనే ఈ దోర్క తన ఆత్మీయ జీవితంలో అలాంటి జీవితాన్ని తాను జీవించింది. ఒక చురుకైన స్త్రీగా తాను బ్రతికింది. ఆమె జీవితాన్ని గురించి ఆ కాలములో ఉన్న సంఘంలో రాయబడిన సంగతులు మనం ఈ రీతిగా చూడగలం. కొన్ని సంగతులు ఆమె గురించి ఈ రీతిగా రాయబడ్డాయి, గమనిద్దాం, చూడండి. ఆ తర్వాత పేతురు గురించి మనం కాసేపు ఆలోచన చేద్దాం. ఆమె శిష్యురాలుగా ఉంది, అనగా యేసు ప్రభువారి వాక్య బోధ ప్రకారం జీవించే ఒక నమ్మకమైన పరిశుద్ధురాలుగా తాను జీవిస్తుంది. అంత మాత్రమే కాకుండా ఆమె సత్క్రియలు చేస్తున్న స్త్రీగా మనం చూడగలం. 36 వచనం చివరి భాగంలో సత్క్రియలు మాత్రమే కాదు, ఆమె ధర్మకార్యాలు కూడా చేస్తూ ఉందట. ఆ తర్వాత ఆమె గురించి రాయబడిన మాట ఏంటంటే 40 వచనం లేకపోతే 39వ వచనంలో తమతో కూడా ఉన్నప్పుడు అనే మాటలో ఆమె అందరితో సహవాసం, సమాధానము కలిగి ప్రేమ అనురాగాలు కలిగిన స్త్రీగా ఆమెను అక్కడ మనం గమనించవచ్చు. అంత మాత్రమే కాకుండా ఆమె ఆ స్థానిక సంఘంలో తాను ఎక్కడైతే ఏ గ్రామంలో అయితే ఉందో యొప్పే పట్టణములో ఆమె ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ పట్టణంలో పరిశుద్ధుల ద్వారా మంచి సాక్ష్యాన్ని తాను పొందగలిగింది. ఇంతటి మంచి జీవితాన్ని జీవించే దోర్క తబిత గురించి మనము ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేయవలసిన వారుగా ఉన్నాం. ఆమె తన జీవిత యాత్రలో దేవుణ్ణి ఎంతగానో ఘనపరిచిన స్త్రీగా, స్థానిక సంఘంలో ఎంతగానో ఉపయోగపడిన స్త్రీగా ఆ స్త్రీని గురించి మనము చూడగలుగుతున్నాం. దేవుని పిల్లలుగా సంఘములో చేర్చబడిన వారముగా మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయో ఈమెను బట్టి మనము పరీక్షించుకొనవలసిన వారుగా ఉన్నాం. ఆమె ఒక శ్రేష్టమైన జీవితాన్ని జీవించగలిగింది. ఆమె సంఘములో సాధారణమైన విశ్వాసే, కానీ ఆమె అసాధారణమైన సంగతులు తాను చేసిన స్త్రీగా మనం చూస్తాం. ఆమె చనిపోయినప్పుడు అక్కడున్న విశ్వాసులందరూ ఆమె విషయంలో చాలా శ్రద్ధ వహించారు. ఆమె చనిపోయిన వెంటనే ఆమె శవమును కడిగి మేడ గదిలో వారు భద్రపరిచారు. అంత మాత్రమే కాకుండా ఆ సమాచారాన్ని పేతురు వరకు కూడా వారు పంపించారు. పేతురును వెంటనే రమ్మని వారు పిలిచారు. ఎందుకు వారు ఆ రీతిగా పేతురును పిలవగలిగారంటే ఆమె ఆ స్థానిక సంఘంలో ప్రముఖమైన పాత్రను వహిస్తున్న సహోదరిగా మనం చూడగలం. ఆమె మరణం వారికి ఎంతో బాధను కలిగించింది. ఆమె మరణం వారికి ఎంతో దుఃఖాన్ని కలిగించింది. ఆమె ఎంతో లోటుగా అక్కడ ఉన్నట్టుగా మనం చూడగలం ఆమె మరణం. కాబట్టి దేవుని పిల్లలుగా ఈ లోకంలో దేవుని సంఘంలో జీవిస్తున్నప్పుడు మనము స్థానిక సంఘంలో చురుకైన పాత్రను వహించే వారంగా ఉండాలి. మనం లోకాన్ని చాలించి వెళ్ళిన తర్వాత ఆ లోటు అనేది సంఘంలో కనబడేటట్టుగా మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం మనం సంఘంలో సంపాదించుకునేవారుగా ఉండాలి. గమనించారేమాట? దేవుని సంఘంలో ఉన్న మనం మనకంటూ మన స్థానిక సంఘంలో ఒక ప్రత్యేకత ఉండాలి. ఈ మధ్య కాలంలో ఒకరెవరో పోస్ట్ పంపించారు. తాళ్ళూరి ప్రసాద్ గారు రాసిన ఒక చిన్న కవిత అనుకుంటాం ఇది. వర్షించకుండానే వెళ్ళిపోయిన మేఘంలా, జ్వలించకుండానే ఆరిపోయిన దీపంలా, మట్టిలో తలాంతుల్ని పాతేసుకొని నీలోని అగ్నిని లోలోనే ఆర్పేసుకొని ఒక చిరునవ్వునైనా వెలిగించకుండా, ఒక భుజాన్నైనా ఆప్యాయంగా తట్టకుండా ఈ లోకాన్ని వదిలి వెళతావా? ఏమి అమ్మకుండానే దుకాణం మూసేసినట్టు, పాడకుండానే కచేరీ కట్టేసినట్టు,
ఏమి సాధించకుండానే అలసిపోయి, అసలు జీవించకుండానే చనిపోయి కాలగర్భములో నువ్వు కలిసిపోతుంటే ప్రపంచం నిన్ను చూచి గుండెలు బాదుకునే ఉంటుంది. చనిపోయావు గనుక చరిత్ర పుటల్లో నీ గురించి ఒక పేజీ కూడా నింపకుండా, కనీసం నీవు వచ్చి వెళ్ళిన జాడలేవి వదలకుండా ఈ లోకాన్ని వదిలి వెళతావా? నిజంగా మనం ఈ లోకానికి పంపించబడడానికి, ఈ లోకంలో మనం జీవించడానికి దేవుని పిల్లలుగా దేవుడు మనల్ని ఎందుకు అనుమతించి ఉంచాడంటే మనకంటూ ఒక ఏముండాలి? గుర్తింపు ఉండాలి. దేవుని సంఘంలో చేర్చబడిన వారముగా మనకంటూ గుర్తింపు లేకపోతే మనము జీవించి కూడా జీవోత్సవాలమే. ఈ భక్తుడు మంచి సంగతులు రాశాడు. వర్షించకుండానే వెళ్ళిపోయిన మేఘంలా. ఏం లాభం? మేఘం నిండుగా వచ్చింది కానీ వర్షం కురవలా. దాని గురించి మనం అందరం ఊసురమంటాం కదండి. మేఘం వచ్చింది, కురవకుండానే వెళ్ళిపోయింది, ఏం లాభం? జ్వలించకుండానే ఆరిపోయిన దీపములా అంటించాం దీపాన్ని, కానీ అది వెలగడంలా, ప్రకాశించడంలా, ఏం లాభం? దేవుని పిల్లలుగా మన జీవితాలు ఈ రీతిగా ఉన్నాయి. దేవుని పిల్లలుగా స్థానిక సంఘంలో మన ప్రవర్తన, మన సాక్ష్యం, మన పనులు, మన కార్యాలు ఏ రీతిగా ఉన్నాయి? గుర్తు పెట్టేటట్లుగా ఉన్నాయా? ఏమాత్రం కార్యాలు జరిగించలేని వారుగా ఉన్నామా? తబిత చనిపోయిన తర్వాత వారు ఆమె జ్ఞాపకాలు ఎంత జ్ఞాపకం చేసుకుంటున్నారు చూడండి. సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు జ్ఞాపకార్థ కూడికలు ఏర్పాటు చేస్తారు కదండి. జ్ఞాపకార్థ కూడికలు ఏర్పాటు చేస్తారు. ఎవరైనా సన్నిహితులు, శ్రేయోభిలాషులు వచ్చి వారి గురించి చెప్పమంటే కదండి, ఒక సహోదరు చనిపోయాడు అనుకోండి, ఆయన గురించి ఏదేదో చెప్తా ఉంటారు. అదే ఉండేది లేనిది మొత్తం కదండి, ఏదేదో చెప్తా ఉంటాం. కానీ దేవుని పిల్లలుగా మన బ్రతుకు అనేకులకు దీవెనకరంగా ఉండాలి. మన జీవితం అనేకులకు మేలుకరంగా ఉండాలి. ఉండగలుగుతుందా? తపక్కున చచ్చిపోయామనుకోండి, మన గురించి ఏం చెప్తారు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? మన గురించి ఇతరులు మంచి సాక్ష్యాన్ని చెప్పేటట్లుగా మన జీవితం ఉండాలి. మనం చనిపోయినప్పుడు మనకంటూ ఒక ఆనవాలు ఉండాలి, ఒక మంచి సాక్ష్యం ఉండాలి. తబిత చనిపోయినప్పుడు ఆమె ఎంత మంచి సాక్ష్యాన్ని సంపాదించిందో చూడండి. ఆమె సత్క్రియలు చేస్తూ ఉంది, ఆమె ధర్మకార్యాలు చేస్తూ ఉంది. సత్క్రియలు దేవుని పిల్లల విషయంలో చేసేది, ధర్మకార్యాలు ప్రభుని ఎరగని వారి విషయంలో చేసేది. ఇది మనం గమనించాలి. ఈమె రెండు విధాలుగా ఆమె ప్రజల మధ్య తాను ఎంతో పరిచర్య చేసిన స్త్రీగా మనం చూస్తాం. ఆమె చేసిన పరిచర్య అక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. ఆమె అంగీలను కుట్టేదట, ఆమె వస్త్రములు కుట్టే మంచి టైలర్. ఆమె వృత్తిని ఆమె ఏం చేసిందండి? ఆమె వృత్తిని ఆమె అనేకులు ఉపయోగకరంగా ఆమె ఉపయోగించింది. తన చేతి పని ఏదైతే దేవుడు తనకి ఇచ్చాడో ఆ చేతి పనిని అనేకులు ఉపయోగకరంగా తాను చేయగలిగింది. మన వృత్తిలో మనకి దేవుడు ఏదైతే వరం ఇచ్చాడో, ఏదైతే తలాంత్ ఇచ్చాడో, ఏ పని అయితే మనకిచ్చాడో ఆ పని ద్వారా మనం ఇతరులకు మేలుకరంగా ఉండాలి, ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. ముఖ్యంగా దేవుని పిల్లలకు, విశ్వాస గృహానికి చెందిన వారికి. కానీ నేటి దినాల్లో విశ్వాసులు గమనిస్తున్నప్పుడు తాము ఏదైతే దేవుని నుండి పొందుతున్నారో అది దేవుని పిల్లల విషయంలో ఖర్చు పెట్టడానికి కానీ దేవుని పిల్లలకు వాటిని పంచేయడానికి ఇష్టపడటం లేదండి. అంత స్వార్థపూరితులుగా తయారైపోతున్నారు. ఏ విషయంలో, ఆహార విషయంలో కావచ్చు, వస్త్రాల విషయంలో కావచ్చు, వారికి ఉన్న రకరకాల సౌకర్యాల విషయంలో కావచ్చు, తమది ఇతరులకు ఉపయోగకరంగా ఇవ్వడానికి ఏమాత్రం ఇష్టపడటంలా. ఇతరులు నేను కలిగి ఉన్న వాటిలో ఇతరులు కూడా మేలు పొందాలి అనే ఆలోచన ఎవరికి ఉండటం లేదు. అంత స్వార్థమైపోయింది. మనం ఎట్లా ఉన్నాం ఆలోచన చేసుకుందాం. తబిత తాను ఒక టైలర్, మంచి దర్జీ, తెలుగులో ఒరిజినల్ మాట దర్జీ. ఆమె తన దర్జీ వృత్తిని ఆమె దర్జాగా గడపగలిగింది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె కుట్టిన వస్త్రాలు వారు తీసుకొని వచ్చి పేతురు చూపిస్తా ఉన్నారు. పేతురయ్య, ఆమె బ్రతుకున్నప్పుడు, ఆమె మాతో ఉన్నప్పుడు ఆమె కుట్టిన అంగీలు ఇవి, ఆమె కుట్టిన వస్త్రాలు ఇవి, ఒక సాక్షార్థంగా ఆమె ఉండగలిగింది. మన జీవితాలు ఈ రీతిగా ఉన్నాయి. మనకు ఇతరులకు ఉపయోగకరంగా ఉన్నామా? ఇతరులకు మేలు జరిగించేవారుగా ఉన్నామా? దేవుని నుండి మనం ఏదైతే పొందుతున్నామో అది ఇతరుల క్షేమం కొరకు మనం ఉపయోగించేవారుగా ఉండాలి.
ఇతరులకు మేలుకరంగా మనం ఉపయోగించేవారుగా ఉండాలి. ఇతరులకు సహాయకరంగా మనం ఉండాలి. సత్క్రియలు మనము చేసేవారుగా ఉండాలి. మంచి క్రియలు మనం జరిగించాలి. ఈ సత్క్రియలు చేయడానికే దేవుడు మనం ఎన్నుకున్నాడు. వచనాలు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, రెఫరెన్స్లు మనం చూడగలం. సత్క్రియలు ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడింది, చూడండి, గమనిద్దాం. ఎఫెసులో రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవరైనా చదవగలిగితే త్వరగా వచనాలు మనం చూస్తాం. ఎఫెసులో రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం ఎందుకు సృష్టించబడ్డాం? మనకెందుకు నూతన సృష్టి కలిగింది? మనం ఎందుకు తిరిగి రక్షించబడ్డాం? మనం ఎందుకు ప్రభుని అంగీకరించామంటే ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి, మంచి కార్యాలు మనం చేయడానికి దేవుడు మనం రక్షించాడు. మన స్వార్థం కొరకు మనం జీవించడానికి కాదు, ఇతరులకు మేలుకరంగా ఉండకుండా జీవించడానికి కాదు, మనం ఇతరులకు మేలుకరంగా ఉండడానికి, సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని సృష్టించిన వాడుగా మనము ఆయన చేసిన పనిగా ఉన్నాము. దేవుడు ఉద్దేశముతో మనల్ని బ్రతికించాడు. ఏ ఉద్దేశములతో మనకు రక్షణ భాగ్యం ఇచ్చాడు, ఆ ఉద్దేశములో ప్రాముఖ్యమైన ఉద్దేశం మనం సత్క్రియలు చేసేవారుగా ఉండాలి, సత్క్రియలు జరిగించేవారుగా ఉండాలి. చేయగలుగుతున్నామా సత్క్రియలు? సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో గుణవతైన భార్య గురించి రాయబడింది, ఆ స్త్రీ గురించి రాయబడిన మాట ఎంత గంభీరమైన మాట రాయబడిందో చూడండి. ముఖ్యంగా సహోదరుల విషయాన్ని మీరు గమనించాలి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం చూడండి. 31వ అధ్యాయము 20 వచనం చదవండి. 20 వచనం సామెతలు 30:20, 31:20. అనా, దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపు. చెయ్యి చాపుతుందట, రెండోది చేతులు చాపుతుంది. ఎవరిమే? గుణవతి అయిన స్త్రీ. స్త్రీకు పెట్టే బుద్ధి ఉంటే పురుషుడు కూడా పెట్టగలడు. పురుషునికి పెట్టే బుద్ధి ఉన్న ఇంట్లో స్త్రీకి లేదనుకో, ఏమన్నా చెప్పండి, ఎటుంటుంది? పెద్ద యుద్ధమే కదండి. దేవుని పిల్లలుగా మనము ధర్మము చేయడానికి, దేవుని పిల్లలను ప్రేమించటానికి ఆమె మళ్ళీ చదవన్నమాట ఏం రాయబడింది? ఆమె దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. దీనులకైతే ఒక చెయ్యి, దరిద్రులకైతే ఒక చెయ్యి వచ్చేది కానీ 2 చేతులు ఇస్తామా? అందుకే కొరింథీ పత్రికలో ఏమడిందంటే, దేవునికి ఇచ్చేటప్పుడు, దేవుని పరుగు ఖర్చు పెట్టేటప్పుడు మనం పిసినితనము లేకుండా అని రాయబడింది. పిసినితనం ఉండకూడదు. పిసినితనం ఉన్నాడంటే మన జీవితంలో ఎంత దరిద్రతనో. ఒక ఆయన లేక భార్యకు చీర కొనిచ్చినాడంట. అది పాత గేటాల కల్లా ఏం చెప్పినా అంటే, అది పాతగైంది కదబ్బా, నువ్వు కట్టుకోవడంలా అడ్డపంచ కుట్టన్నాడంట. అడ్డపంచ కుట్టిందంట. అడపంచ కూడా ఈయన కట్టుకొని తిరుగుతా ఉన్నాడు బాగా. అడపంచ కూడా కొంచెం సిరిగిందట. సిరుగుతానే ఈయన ఏమన్నాడంట, ఇది సిరిగింది, కట్టడానికి ఇబ్బందికరం ఉంది, పాపకు ఫ్రాక్ కుట్టన్నాడంట. ఫ్రాక్ కుట్టింది ఈమె, టైలరింగ్గా కుట్టింది. కుడితే ఆ పాప ఫ్రాక్ వేసుకొని స్కూల్కు ఒక వారం రోజులు, నెల రోజులు పోయింది. ఫ్రాక్ కూడా సిరిగింది. సిరిగితే భార్య ఉండి, ఇంకా సిరిగిపోయింది లేబ్బా, పాతగా కుప్పలు వేద్దామంటే, ఎట్టేస్తావు? ఖర్చుపులు కుట్టన్నాడంట. ఖర్చుపులు కుట్టంటే ఖర్చుపులు కుట్టిందట. ఖర్చుపులు వాడిన ఖర్చుపులు కూడా పాతగా అయిపోయినాయి. పాతగా అయిపోతే ఇంకా అయిపోయినాయిలేండి పాడేద్దామంటే, లేదు, దీపానికి ఒత్తి పెట్టి ఉంటున్నాడట. దీపానికి ఒత్తి పెట్టు. ఒత్తి అయిపోయింది బూడిద. ఆ బూడిదంతా గ్యాదర్ చేసి అంట్లు తోమంటున్నాడంట. వీడు ఎంత పిస్తున్నారండి. కొంతమంది దేవుని పిల్లలు అట్లా ఉంటారు. అసలు ఖర్చు పెట్టడానికి, తోటి వారికి ప్రేమను కనపరచడానికి, తిండి పెట్టడానికి, దేవుని పనికి ఇవ్వడానికి అసలు చేతులు రానే రావు. దోర్కా ఎంత మంచి సాక్ష్యాన్ని పొందింది చూడండి. సత్క్రియలు చేసే విషయంలో ఆమె ముందంజలో ఉంది. ఆమె గుణవతి అయిన స్త్రీ గురించి రావింది. ఆమె చేతులు చాపును, చెయ్యి చాపును, చేతులు చాపును. తిమోతి మొదటి పత్రిక తెరవండి, 2వ అధ్యాయం 10వ వచనం. అందరు తెరవాలి ఈ వచనం. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. 2వ అధ్యాయం 10వ వచనం ఏం రాయబడింది అక్కడ? దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా
సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. దేనితో అలంకరించుకోవాలండి? దైవభక్తి గల వారు ఏం చేస్తారు? ఇప్పుడు మనల్ని పలకరించి ఎవరైనా, వినండి అందరు జాగ్రత్తగా, మనల్ని పలకరించి ఎవరైనా నీదేం భక్తి అన్నారనుకో, నీదేం భక్తి అంటే మనకు కడుపులో మండుతుందా మండదా? మండదా అండి? ఏమంటున్నాను అంటే వెంటనే ఈ వచనం చూపించి ఈ సత్క్రియలు నువ్వు చేయగలుగుతున్నావా అన్నారనుకోండి, అప్పుడు తల ఎడబెట్టుకుంటాం, కింద పెట్టుకుంటాం, తల దించుకోవాల్సిందే. దేవుని పిల్లలుగా దైవభక్తి గల వారు తప్పకుండా ఏం చేస్తారండి? సత్క్రియలు చేస్తారు, మంచి కార్యాలు చేస్తారు, మంచి పనులు చేస్తారు, తోటి విశ్వాసుల క్షేమం కొరకై ప్రయాసపడేవారుగా ఉంటారు. దోర్కా, తబిత ఆ రీతిగా తాను ప్రయాసపడిన స్త్రీగా మనం చూస్తాం. ఈమె ధర్మం కూడా చేస్తూ ఉంది, ఈమె దాన ధర్మములు చేసే స్త్రీగా కనబడుతుంది. ఈమె కుటుంబం గురించి రాయబడలేదండి, ఈమె కుటుంబం గురించి రాయబడలా. అక్కడ విధవరాండు పరిశుద్ధులు రాయబడ్డారు. ఈమె ఒంటరి స్త్రీ ఏమో మనకు రాయబడలేదు. దేవుని పిల్లలుగా మన జీవితాల్లో మన స్థితిగతులు ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి, ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. చూడండి, తీతు పత్రిక 3వ అధ్యాయం తెరవండి. తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, ఆ మాట కూడా మనం గమనిద్దాం. తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము 14 వచనం. 3:14 ఏం రాయబడింది? మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. నిష్ఫలులు కాకుండా మనం ఫలాన్ని పొందాలంటే, దేవుని దగ్గర ఫలితాన్ని పొందాలంటే తప్పకుండా సత్క్రియలు మనం జరిగించేవారుగా ఉండాలి. ఈ శిష్యురాలు సత్క్రియలు చేస్తున్న ఈ సహోదరి, దేవుని పిల్లలకు అనేక మేళ్లు జరిగిస్తున్న ఈ సహోదరి, ధర్మకార్యాలు చేస్తున్న ఈ సహోదరి అందరితో కలివిడిగా ఉంది. ఈమె అందరితో కలిసి ఉంది. ఆమె మాతో ఉన్నప్పుడు అంటే అర్థం ఏంటి? ఆమె మాతో ఉన్నప్పుడు అంటే వారి మధ్య ఉంది, వారితో చక్కని సహవాసం కలిగి ఉంది, అందరితో ఐకమత్యం కలిగి ఉంది, అందరితో స్నేహభావం కలిగి ఉంది, అందరి నోళ్ళల్లో నాలుకలాగా ఉందన్నమాట. ఈమె నోట్లో నాలుక అంటారు కదండి, అందరి నోళ్ళలో నాలుక మాదిరి. అంటే ఎవరు అవసరం పడితే వారి దగ్గరికి వెళ్ళటం, ఎవరికి మేలు అవసరమైతే వారికి చేయటం, ఎవరైతే అక్కర్లు ఉన్నారో వారిని ఆదుకోవటం. ఈమె అన్ని చోట్ల కనబడతా ఉంది, అందరితో ఉందండి, అందరితో కలివిడిగా ఉంది, కలిసిమెలిసి ఉంది, ఐక్యతతో ఉంది. దేవుని పిల్లలుగా దేవుని సంఘంలో మనం ఆ రీతిగా ఉండాలండి. ఉండగలుగుతున్నామా? అందరితో సమాధానంగా ఉండగలుగుతున్నామా? అందరితో కలివిడిగా ఉండగలుగుతున్నామా? దోర్కా, తబిత ఆమె అందరితో ఉంది. ఎంత మంచి సాక్ష్యాన్ని పొంది. ఇప్పుడు చూద్దాం చూడండి, పేతురు దగ్గరికి. ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత వారు ఏం చేశారు? మొట్టమొదటి పని స్నానం చేయించారు. స్నానం చేయించి పండబెట్టారు. దేవుని పిల్లలు చేయవలసిన పద్ధతి అది. ఎవరైనా చనిపోయితే బాక్సులో పెట్టకముందే, ఫ్రీజర్లో పెట్టకముందే స్నానం చేసి పండబెట్టాలి. మన సహోదరి సలోమి చనిపోయినప్పుడు అదే చెప్పాను నేను, అమ్మ ఫ్రీజర్లో పెట్టకముందే స్నానం చేసి పెట్టండి అమ్మ, ఫ్రెష్గా కనపడుతుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అని చెప్పాను. బట్ వారు స్నానం చేయించారు, చీర కట్టారు, ఫ్రీజర్లో పెట్టారు. అందరూ వచ్చి చూసినప్పుడు చాలా బాగుంటుంది. అదొక క్రమం. ఇక్కడ ఆ క్రమం రాయబడింది. వారు స్నానం చేయించి ఆమెను మేడ గది మీద పెట్టారు. పెట్టిన తర్వాత లుద్దాలో ఒక కార్యం జరిగింది. మనం ముందు వచ్చిన గమనిస్తే, లుద్దాలో ఒక వ్యక్తి పక్షవాయుతో ఉన్నప్పుడు ఆ వ్యక్తి బాగుపడ్డాడు, ఆ వ్యక్తి స్వస్థత పొందాడు. అతన్ని బట్టి అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచారని రాయబడింది. పై వచనంలోనే చూడండి, అదే 9వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ పై వచనాల్లో రాయబడుతున్న మాట చూడండి. 35వ వచనం. వెంటనే అతడు లేచెను, లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతను చూచి ప్రభు తట్టు తిరిగిరి. ఈ విషయము యొప్పేలు కూడా వినబడింది. ఆ కార్యం చేసిన వారు ఎవరు? పేతురు. అక్కడ పక్షవాయుతో ఉన్న వ్యక్తిని పేతురు బాగు చేశాడు. అయినయా, నువ్వు లేచి నీ పరుపు నువ్వే పరుచుకున్నాడు. వెంటనే లేచాడు, పరుపు పరుచుకున్నాడు, అంతే. ఇప్పుడు యొప్పేలో తబిత చనిపోయింది, దోర్కా చనిపోయింది. చనిపోయినప్పుడు ఆమె నీళ్లతో కడిగి స్నానం చేయించి మేడగదిలో పెట్టి పేతురు దగ్గరికి సమాచారం పంపించారు. చూడండి 38వ వచనం. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ ఎద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని ఎద్దకు పంపిరి. ఇప్పుడు పేతురు దగ్గరికి 2 మనుషులు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సమాచారం చెప్పారు, ఇక్కడ తబిత చనిపోయిందండి, మీరు రావాలని సంఘం పిలుస్తుందంటే, లేదండి ఇప్పుడు చాలా బిజీ అండి, డేట్లన్నీ ఫిక్స్ అయిపోయినాయండి, ఇప్పుడు రానికి కాదండి అన్నాడు పేతురు. మాకు వేరే పని ఉందండి, ఎద్దు కొనుక్కున్నాను పోతున్నాను, ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను పోతున్నాను అన్నాడా?
అలాంటి సాకులేమి పేతురు చెప్పలేదండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఎక్కడైతే అక్కర ఉందో, ఎక్కడైతే ఆపద ఉందో ఆ ప్రదేశానికి దేవుని పిల్లలుగా మనం వెంటనే వెళ్ళాలి. సామెత గ్రంథంలో ప్రసంగ గ్రంథంలో ఒక మాట రాయబడింది, దుఃఖించున్న ఇంటి కంటే సంతోషముగా ఉన్న ఇంటి కంటే ఎవరింటికి వెళ్ళాలి? ఎవరైతే దుఃఖముతున్నారో వారింటికి. మనం ఎక్కడ వెళ్ళడానికి ఇష్టపడతాం? ఎక్కడైతే దుఃఖం ఉందో, ఎక్కడైతే ఏడుపు ఉందో, ఎక్కడైతే వేదన ఉందో, ఎక్కడైతే బాధ ఉందో అక్కడికి దేవుని పిల్లలు వెళ్ళాలండి. మన సంఘంలో ఆ పద్ధతి ఉంది. ఏదైనా అత్యవసరంగా ఫోన్ చేసాం, పలానా ఆయనకు బాగాలేదండి, మా ఇంట్లో కూడా అమ్మ నాన్నకు బాగాలేనప్పుడు కూడా, నాకు బాగాలేనప్పుడు కూడా ఫోన్ వెళ్ళిన వెంటనే సహోదరులను సమకూర్చబడటం, అది దేవుని పిల్లల లక్షణం. దేవుని పిల్లలు ఎక్కడైతే ఆపద ఉందో అక్కడ వెంటనే ప్రత్యక్షం కావాలి. వెంటనే వారిని ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆదుకోగలుగుతున్నామా? ప్రత్యక్షమవుతున్నామా? ఆలోచించగలుగుతున్నామా అలాంటి వారి విషయమై? మన ఈ మధ్య ఒక విషయం చెప్పాను, సౌజన్య చనిపోయింది, కూతురు ఒక్కతి ఉందని. ఎవరైనా ఆలోచన చేశారా? దేవుని పిల్లలుగా మనం సహాయకరంగా ఉండాలని కూడా చెప్పాను. ఆలోచన చేశామా? అడుగు ముందుకు వేయాలండి. పేతురు దగ్గరికి సమాచారం వెళ్ళినప్పుడు, పేతురుకు పిలుపు వచ్చినప్పుడు ఆ పిలుపుకు వెంటనే స్పందించాడు పేతురు. అక్కడ రాయబడిన మాట చూడండి, 9వ అధ్యాయంలో, పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు. పేతురు వెంటనే లేచాడు. పేతురు అందుబాటులో ఉన్న సేవకునిగా కనబడుతున్నాడు. అతను అందుబాటులో ఉన్నాడు, అవైలబుల్గా ఉన్నాడు. ఎప్పుడైనా ఏ విషయమైనా పేతురు చెవిన పడితే వెంటనే ప్రత్యక్షం అవుతాడు. మనకు సంగతి తెలిసిందంటే కదండి, 3 నాళ్ళకు పోవడం, ఏమోలే పోయేటోళ్ళు పోతారు కానీ, చేసేటోళ్ళు చేస్తారు కానీ అని మన నిర్లక్ష్యం చూపుతూ ఉంటాం. కానీ దేవుని పిల్లల లక్షణం అది కాదండి. ఎక్కడైతే ఆపద ఉందో, అక్కర ఉందో, మన అవసరత ఉందో వెంటనే ఆలస్యం లేకుండా దేవుని పిల్లలుగా మనం అక్కడ ప్రత్యక్షమయ్యేవారుగా ఉండాలి. పేతురు అలాంటి మంచి మాదిరిని కనపరుస్తున్నవాడుగా ఉన్నాడు. విషయం తెలిసినప్పుడు వెంటనే దేవుని పిల్లలను మనం ఆదుకునేవారుగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, నాకు ఆశ్చర్యం కొలిపించింది. పేతురు దగ్గరికి వారు సమాచారం పంపించారు. ఇంతకేమని పంపించారు? అక్కడ రాయబడింది చూడండి, ఏమని రాయబడింది చూడండి. లుద్దా ఎప్పేకు దగ్గరగా ఉండడం చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ ఎద్దుకు రావాలని వేడుకొంటకు 2 మనుషులను అతని ఎద్దుకు పంపారు. జనరల్గా ఎందుకు రమ్మనింటారు పేతురును? ఇప్పుడు పాస్టర్ను సేవకుని ఎందుకు పిలుస్తారండి? చచ్చిపోయినాక ఒకరు చనిపోతే ఎందుకు పిలుస్తారు? సమాధి చేయడానికి పిలుస్తారు. మామూలుగా అంతే కదండి. సమాధి ఆల్రెడీ ఆ స్నానం చేసి పెట్టారు అంతే రెడీగా. ఇంకా పేతురు వస్తే భూస్థాపన చేయాలి, అది జరగాల్సిందే. పేతురు వచ్చిన తర్వాత కూడా ఎవ్వరు కూడా పేతురును వారు బ్రతిమాల్లా. ఏమని? తబిత చనిపోయిందండి, తబితను లేపండి అని ఎవరైనా అడిగారా? ఎవరు అడగలేదండి. ఎవరు అడిగినట్టు అక్కడ సాక్ష్యం లేదు, అక్కడ రాయబడలేదు. కానీ అక్కడ జరిగిన సంఘటన చూడండి, 39వ వచనం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. వారు పేతురును మేడగదిలోకి తీసుకుని వెళ్ళారు. విధవరాండ్రందరూ వచ్చారు. ఏం పట్టుకొని వచ్చారు? దోర్క కుట్టిన అంగీలను వస్త్రములు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి వాటిని చూపిస్తూ ఏడుస్తున్నారు. అంతే అక్కడ చేసింది వారు. ఇప్పుడు పేతురు వెంటనే ఏం చేశాడు చూడండి, 40వ వచనంలో, పేతురు అందరినీ వెలుపలికి పంపించాడు. అందరినీ వెలుపలికి పంపించి తను ఏం చేశాడు? మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. పిలిచిన వారు పేతురును ప్రార్థన చేయమని కూడా అడగలేదు. పిలిచిన వారు తబితాను లేపమని కూడా అడగలేదు. కానీ ఇక్కడ పేతురే తానే పూనుకునే ఆ పని చేస్తున్నాడు. గమనించాలి ఈ మాటను. ఎప్పుడైతే విధవరాండ్రందరూ వచ్చి ఆమె కుట్టిన అంగీలను వస్త్రములు చూపిస్తూ ఏడుస్తూ ఉన్నారో, వెంటనే నేను గ్రహించిన సంగతి ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఆమె యొక్క అవసరత ఆ సంఘంలో, ఆమె యొక్క విలువ ఆ సంఘములో పేతురు గుర్తించాడు. ఇలాంటి వారు సంఘములో ఉండటం మంచిది. ఇలాంటి వారు సజీవులుగా ఉండాలి, వారు ఆరోగ్యము చేత ఉండాలి, వారికి ఆయుష్ పెరగాలి అని ఆలోచన చేసి పేతురు అందరినీ బయటికి పంపించి విశ్వాసముతో మోకాల్లోని
తబిత వైపు తిరిగి, తబిత తబిత ఏమన్నాడు? లెమ్ము. తబిత లే అన్నాడు, అంతే. ఆమె సజీవురాలుగా ఉండటం అక్కడ ఉన్న స్థానిక సంఘానికి అవసరం. ఆమె సాక్ష్య జీవితం అనేకులకి ఇంకా ప్రభావం చూపే జీవితంగా ఉండాలి అనే ఉద్దేశంతో పేతురు ఆమెను అక్కడ లేపినట్లుగా మనం గ్రహించే వారంగా ఉండాలి. దేవుని పిల్లలారా, మనము సంఘంలో ఉపయోగకరంగా ఉంటే మనకొచ్చే విలువ తప్పకుండా వస్తుంది, మనకొచ్చే గౌరవం తప్పకుండా వస్తుంది. మన స్థానం ఆ రీతిగా పదిలంగా ఉండాలని తోటి వారందరూ ఆశించే జీవితాన్ని మనం జీవించాలండి. ఈయనతెందుకబ్బా తలకాయ నొప్పి, పోతే బాగుంటుంది అనకూడదు దేవుడు మనల గురించి. అనుకుంటున్నారు ఎవరైనా? మనం ఇతరులకు ఉపయోగకరంగా ఉంటే, దేవునికి మహిమకరంగా మన జీవితాలు ఉంటే, సంఘములో మన స్థానం పదిలంగా ఉంటుంది. సంఘములో మనం పేరు సంపాదించుకునే వారుగా ఉంటాం. ఇక్కడ తబిత లేపబడిన స్త్రీగా మనం చూస్తున్నాం. శవవైపు తిరిగి తబిత లే అనగానే ఆమె ఏం చేసిందండి? కన్నులు తెరచి ఏం చేస్తుంది? పేతురును చూచి కూర్చుండెను, లేచి కూర్చుండెను. తన కోసం ఎవరైతే ప్రార్థన చేశారో ఆ భక్తుణ్ణి లేచిన వెంటనే చూడగలుగుతుంది. ఇక్కడ మరొక మాట నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను, గమనించండి. తమ సంఘంలో ముఖ్యురాలను వారు కోల్పోగా సమాచారాన్ని పేతురుకు వెంటనే వారు ఇచ్చారు. ఒక దేవుని సేవకునికి సంగతి తెలియచేయాలి అనే ఆలోచనతో వారు సంగతి తెలియజేశారండి. మంచిది, అది మంచి పద్ధతి. సంఘంలో ఎవరైతే బాధ్యత కలిగిన వారుగా ఉన్నారో, దేవుని సేవకులుగా, సంఘ కాపరిగా ఉన్నారో, వారికి సంగతులు మనం తెలియజేసేవారుగా ఉండాలండి. మరుగున పెట్టుకోకూడదు. యొప్పేలో తబిత చనిపోయిన వెంటనే వారు పేతురుకు సమాచారాన్ని అందించారండి. పేతురు వచ్చినందుకు, పేతురుకు సంగతి తెలిసినందుకు మేలు జరిగిందా, కీడు జరిగిందా? ఉపయోగపడిందా, నిరుపయోగమైందా? దేవుని పిల్లలకు సంగతులు చెప్తే మీ కొరకు ప్రార్థన సహాయం చేస్తారు. ప్రార్థన కంటే మించిన శక్తి ఏది లేదండి. ఒకసారి కొంతమంది 5 మంది యవనస్తులు, సిహెచ్ స్పర్జన్ మంచి బోధకుడు, ప్రసంగ రత్న ఆయనకు పేరు. ఆయన జీవితంలో ఒకసారి చేసిన ప్రసంగం అలా చేయలేదండి, అంతటి గొప్పవాడు. ఆ గొప్ప వ్యక్తి మందిరాన్ని చూడ్డానికి, ఆయన ప్రసంగాన్ని వినడానికి 5 మంది బైబిల్ కళాశాల విద్యార్థులు బయలుదేరి లండన్కి వెళ్ళారట. లండన్కి వెళ్ళి వారి చర్చ్ దగ్గర, మెట్రోపాలిటన్ టెబార్నికల్ అని వారి చర్చ్ అనమాట, లండన్లో చాలా ఫేమస్, ఇప్పుడు కూడా ఉంది, దాని శిథిలాలు ఉన్నాయి. ఆయన లైబ్రరీ కూడా ఉంది, మీరు లండన్ వెళ్తే చూడవచ్చు, లేకపోతే నన్ను పంపిస్తే నేను పోయి చూసి వస్తాను. ఆయన చూడడానికి వెళ్ళారు, ఆయన ప్రసంగాలు వినడానికి వెళ్ళారు. వెళ్ళి ఆ చర్చి దగ్గరికి వెళ్ళడానికి, చర్చి ఇంకా వాకిలు వేసి ఉంది, మీరు బయట కూర్చొని ఉన్నారు. కాసేపు ఒక ఆయన దగ్గరికి వచ్చి, మీరు ఎందుకు వచ్చారండి అన్నాడు. అంటే మేము సిహెచ్ స్పర్జన్ గారి ప్రసంగం వినడానికి వచ్చాను, వారి మందిరాన్ని చూడడానికి వచ్చామండి అంటే. అట్లనా? అయితే వారి మందిరం ఇంత ప్రఖ్యాతి గాంచడానికి, ఆయన ప్రసంగాలు ఇంత శ్రేష్టమైన ప్రభావం పొందడానికి ఒక వేడి చేసే పరికరం ఒకటి ఉందండి, అది ఉజ్జీవింపబడే పరికరం ఒకటి ఉంది, అది మీరు చూస్తారా అని అడిగారు. అడిగితే వాళ్ళు యవనస్తులు ఏం చూద్దాంలే అనుకుని, సరే ఏదో పరికరం అంట, చూద్దాంలే పోదామని ఆయన వెంట పోయారట. ఆయన ఎత్తైన స్థలాన్ని తీసుకుపోయారంట. అదే లోపల ఆవరణములోనే బాగా మెట్లు ఎక్కిన తర్వాత ఒక పెద్ద వాకిలు ఉందట. ఈ వాకిలి లోపలికి మీరు చూడాలి, ఈ వాకిలి తెరుస్తాను మీరు చూడాలి అంటే, వెంటనే వాకిలి తెరిస్తే లోపల దాదాపు 700 మంది అండి. 700 మంది మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నారట. ఆ రోజు జరగబోయే కార్యక్రమం కోసం, ఆ రోజు స్పర్జన్ గారు అందించే సందేశం కోసం, ఆ సహవాస కూడిక కోసం 700 మంది ప్రార్థనలో ఉన్నారట. తీసుకుపోయిన వ్యక్తి చెప్పాడంట, స్పర్జన్ గారు దేవుని చేతిలో వాడబడ్డానికి, ఈ సంఘం ద్వారా పరిచర్య జరగడానికి ఇదేనండి మండించే అగ్ని పరికరం, ప్రార్థన. ప్రార్థన ప్రభావం సమస్యలను ఏం చేస్తుంది? పటాపంచలు చేస్తుంది. ప్రార్థన ప్రభావం, సంఘ ప్రార్థన, దేవుని పిల్లల ప్రార్థన చాలా శక్తివంతమైనదండి. గత వారం కూడా నేను జ్ఞాపకం చేశాను. పేతురు ప్రార్థించగా తబిత లేచి కూర్చున్నది. ఆమె చేయబట్టుకొని లేపి, ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధులకును విధరాన్లకును ఆమెను సజీవురాలిగా అప్పగించారు. ఇప్పుడు దోర్క బ్రతికిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ చెప్పండి. ఇప్పుడు
దోర్క సజీవరాలునిగా వారికి అప్పగించాడు. ఇప్పుడు సజీవరాలుగా దోర్క ఎత్తైన కుర్చీ మీద కూర్చొని ప్రియులారా అని ఏం చేసి ఉంటుంది? ఏం చేసేది? మళ్ళా దర్జీ పని చేసి ఉంటుంది. మరలా అదే పని, మరలా దేవుని గణపరిచే పనే. దేవుని పిల్లలారా, దేవుని సంఘంలో మనం ఉపయోగకరమైన వారుగా ఉండాలి. మన ఉపయోగకరమైన వారుగా ఉంటే మన జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు, అనేకులకు మేలుకరంగా చేస్తాడు, మన ఆయుష్ను పెంచుతాడు, మన జీవితాన్ని దీవనకరంగా చేస్తాడు. కాబట్టి తబితలాగా మన జీవితాల్లో మనం ఉండాలి. పేతురు పిలువబడినప్పుడు వెంటనే వెళ్ళాడు. గొప్ప కార్యం పేతురు ద్వారా చేయబడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఎక్కడైతే అక్కర ఉందో, ఎక్కడైతే అవసరత ఉందో ఆ స్థలాన్ని మనం దర్శించి ఆ అవసరత కొరత తీర్చే బాధ్యత దేవుని పిల్లలుగా మనం కలిగి ఉండాలి. అట్టి ఆధిక్యత, అట్టి ఆశీర్వాదం దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహించి నడిపించునుగాక. తలవంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తలవంచండి, ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఒకసారి మన అంతరంగాన్ని పరీక్షించుకుందాం. స్థానిక సంఘంలో దేవుని పిల్లలుగా మన పాత్ర ఏ రీతిగా ఉంది? ఉపయోగకరంగా ఉన్నామా? ఉపయోగం లేని వారంగా ఉన్నామా? ఇతరులకు మేలుకరంగా ఉన్నామా? మేలు ఏమాత్రం చేయని వారుగా, ఒట్టి వారముగా మనం జీవిస్తున్నామా? దేవుని చేత ఫలం పొందాలంటే సత్క్రియలు చేయాలి. దేవుని సంఘంలో తోటివారి విషయంలో మనం మేలు జరిగించేవారుగా ఉండి, ఇతరులకు ఉపయోగకరంగా మనం ఉండాలి. ఉపయోగం లేని వారుగా మనం ఉండకూడదు. చురుకైన వారముగా మనం ఉండాలి. దోర్కావలే, తబితావలే. ప్రభు పాదసనతో తీర్మ దేవా, స్థానిక సంఘంలో నన్ను చేర్చావు నాయన. ఈ స్థానిక సంఘంలో నా వంతుగా మీ పిల్లల విషయంలో నేను బాధ్యత వహించి, సేవ విషయంలో బాధ్యత వహించి, పరిచర్య విషయంలో బాధ్యత వహించి, నా వంతుగా నేను ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి. నాకంటూ సంఘంలో ఒక గుర్తింపు ఉండాలి. నీ కొరకు నేను ప్రయాసపడాలి దేవా అని ప్రభు సహాయాన్ని కోరదాం. ఆమె చనిపోయిన వెంటనే పేతురు పిలిపించబడ్డాడు. అత్యవసరమైన ఆ పరిస్థితిలో పేతురు వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మన గుణం కూడా అదై ఉండాలి. దేవుని పిల్లలుగా వెంటనే స్పందించే మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు అనేక మేళ్ళు జరుగుతాయి. ఆదరించబడతారు, ఉజ్జీవింపబడతారు, మేలు పొందుతారు. ఆ దినం సమీపించే కొలది మరెక్కువగా మనం కూడుకుంటూ ఒకరినొకరు ప్రేమ చూపడానికి, సత్కారాలు చేయడానికి పురికొల్పుకోవాలని హెబ్రీ పత్రికలో రాయబడిన మాట ప్రకారం మనం పురికొల్పుకుందాం. ఇతరులకు మేలుకరంగా ఉందాం, దీవెనకరంగా ఉందాం. దొరకాలంటే సాక్ష్యాన్ని సంపాదించుకుందాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మీరు అందించిన మాటలను బట్టి మీరు స్తుతిస్తున్నాం. దొరక ఇంత మంచి సాక్ష్యం పొందగలిగింది. ఒక శిష్యురాలుగా ఉంటూ సత్క్రియలు చేసే విషయంలో, ధర్మము చేసే విషయంలో, అందరితో కలిసిమెలిసి ఉండే విషయంలో మంచి సాక్ష్యాన్ని పొందగలిగింది. మీ పిల్లలుగా ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వారముగా, సంపాదించబడిన సంఘంలో చేర్చబడిన వారముగా, మా వంతుగా మేము ఏ రీతిగా ఉన్నాం పరీక్షించుకోవడానికి ఒక సవాలుగా ఈ సందేశాన్ని గురించినందుకు మీకు స్తోత్రం. నిరుపయోగంగా కాకుండా ఉపయోగకరంగా మీ సన్నిధిలో మేము ఉండడానికి మీరు సహాయం చేయండి. ఇతరులకు మేలు జరిగించేవారుగా ఉండడానికి మీరు సహాయం చేయండి. సంగతులు మరుగు చేసేవారంగా కాకుండా ప్రార్థన కొరకై, జవాబు కొరకై తోటి విశ్వాసులకు, మీ పిల్లలకు సంగతులు తెలియచేస్తూ ప్రార్థనా సహాయం కోరే మంచి మనస్సును మీ పిల్లలుగా మాకందరికీ మీరు అనుగ్రహించండి. పౌలు అంతటి వాడు తన సేవా విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో సహాయం కోరగలిగాడు. మేము ఎంతవారమయ్యా? మాకేమి సాధ్యమవుతుంది? మేమేమి సాధించగలం మీ సహాయం లేకపోతే? ప్రియ తండ్రి, కనికరం చూపించండి, సహాయపడండి. అన్నాడు వారు పేతురుకు సమాచారం చెప్పినట్లుగా మా ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది సంఘములో మేము తెలియచేస్తూ, సంఘ సహకారముతో సమస్యల నుండి గట్టెక్కడానికి కావలసిన మంచి మనస్సును, అన్నాడు యొప్పే వారికి ఉన్న మనస్సును మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మీరే సహాయం చేయవలసిందిగా వేడుతూ చేరవచ్చిన వారందరినీ మీ కృపగల సహాయం చేయగల, మేలు చేయగల స్థలకు అప్పచెప్పుకుంటూ సమస్తమైన మహిమ మీకు ఆరోపిస్తూ రక్షకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.